హాయ్ హలో. ఇప్పుడేంటంటే సాయంత్రం కాబట్టి మధ్యాహ్నం అయితే పచ్చనన్నం తిన్నాము. ఇప్పుడైతే స్నాక్స్ ఏం లేవు ఏం తినడానికి. బయట తెస్తే బజ్జీ నూనె లాగేసి తినడానికి వల్ల కావట్లేదు. అలా అని మేము ఆ ఆయిల్ ఫుడ్ కూడా తినకూడదు. అందుకని నేను ఇంట్లోనే చేస్తానని చెప్పాను. అందుకని 2 గంటలు శనగపిండి తీసుకున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకొని కట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, సోడా ఉప్పు వేసుకున్నాను. కొంచెం సోడా ఉప్పు కలుపుకుందాము. అయితే గుంట బొండాలు కాలవు. బజ్జీ పిండి కంటే ఇది కొంచెం పలచగానే కలుపుకోవాలి, లేదంటే కాలదనమాట. ఇప్పుడు గుంట బొండాలు వేసేస్తాను. దీనిలోనే వేసుకుంటాం మేము. ఇలా వేసుకున్నారంటే అంత ఆయిల్ అయితే బజ్జీకి పీల్చినంత ఆయిల్ అయితే దీంట్లో పీల్చదు. దీంట్లో అంతా కలిపి ఒక స్పూన్ వేసుకున్నామంటే మొత్తం అంతా ఒక సెట్ మొత్తం వచ్చేస్తాయి మనకి బొండాలు. ఇలా వేసేసుకొని కొంచెం బాగా ఎర్రగా కాలిన తర్వాత తిప్పుకుందాం కొంచెం. కాలిపోయింది ఇప్పుడు. హలో హాయ్. ఈరోజు బోండా అయితే బజ్జీ బోండా ఇది రెడీ చేసేసాను. ఆయిల్ అవ్వకుండా, ఆయిల్ కాకూడదు, ఆయిల్ అవుతుంది మేము బజ్జీ తినలేకపోతున్నాం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా గుంట బోండాలో బజ్జీ పిండి వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసుకొని తింటే బజ్జీ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. తినొచ్చు. ఇలా ఆయిల్ కూడా పట్టదు, టేస్టీగా కూడా ఉంటుంది. దాంట్లో మీరు ఏదైనా వేసుకొని చట్నీలాగా వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.